సాయంత్రం కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 4:05 బెంగళూరు లోక్ భవన్ లో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని డీకే ఆహ్వానించారు. మరోవైపు కర్ణాటక కేబినెట్ కూర్పు గురించి డీకే శివకుమార్, సిద్దిరామయ్య ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో సమావేశమై చర్చించారు. మంత్రివర్గంలో ప్రస్తుతానికి కొందరికి మాత్రమే అవకాశం ఇచ్చి ఆ తర్వాత విస్తరించాలని నిర్ణయించారు. కేపీసీసీ మాజీ అధ్యక్షుడు జి పరమేశ్వర్ ను ఉప ముఖ్యమంత్రిగా నియమించనున్నట్లు వర్గాలు తెలిపాయి. సిద్దిరామయ్య కేబినెట్ లో హోంమంత్రిగా ఉన్న పరమేశ్వర దళిత సామాజిక వర్గానికి చెందిన శక్తివంతమైన నేత. తానే ఏకైక డిప్యూటీగా ఉండాలని పరమేశ్వర కోరుకుంటున్నప్పటికీ ఒకరికంటే ఎక్కువ మంది ఉండాలని ఇతరులు ఇంకా ప్రయత్నిస్తున్నారని చెప్పాయి. కేబినెట్ కూర్పుపై ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో డీకే శివకుమార్, ఆపద్ధర్మ సీఎం సిద్దిరామయ్య జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయి. ఈ భేటీలో పరమేశ్వరన్ను డిప్యూటీ సీఎంగా ఖరారు చేసినట్టు వెల్లడించాయి. కేపీసీసీ కొత్త చీఫ్, రాజ్యసభ, శాసనమండలి స్థానాలకు పేర్లను కూడా కాంగ్రెస్ పరిశీలించడంతో సమావేశం సుదీర్ఘ సమయం సాగినట్లుగా వర్గాలు తెలిపాయి. వీటిపై ఏకాభిప్రాయానికి రావడానికి సమయం పడుతోందని వారు పేర్కొన్నారు. తొలి జాబితాలో ఎంతమంది ఉంటారనేది స్పష్టత రాలేదు. 8 నుంచి 12 మంది వరకు అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ జాబితాలో సిద్దిరామయ్య ప్రభుత్వంలో కొనసాగిన సీనియర్ మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. కొత్త వారిలో రామయ్య కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్ర మాత్రమే ఉన్నారు. ఢిల్లీ నుంచి రాత్రి డీకే శివకుమార్, సిద్దిరామయ్య బెంగళూరుకు చేరుకున్నారు. కాగా డీకే కేబినెట్ లో చోటు కోసం 40 మందికి పైగా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. 4-5 మినహా సిద్దిరామయ్య మంత్రివర్గంలోని వారంతా ఢిల్లీలోనే ఉన్నారు. ముఖ్యమంత్రితో సహా కర్ణాటక మంత్రివర్గంలో 34 మందికి పరిమితి ఉండడం, పదవుల కోసం ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో శివకుమార్ కఠినమైన సవాల్ను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఏపీ పదవి, సీఎం పదవి పోయినా సిద్దిరామయ్య ఇప్పుడు ఉంటున్న అధికారిక నివాసం కావేరీలోనే ఉండనున్నారు. ఇందుకు సంబంధించి సిద్దిరామయ్య, డీకే శివకుమార్ మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. దీని ప్రకారం 2028 వరకు సిద్దిరామయ్య కావేరీలోనే ఉండనున్నారు. డీకే కొన్ని రోజుల పాటు సదాశివనగర్ లోని సొంత ఇంటిని అధికారిక నివాసంగా మార్చుకుంటారు. ఆ తర్వాత మరో ఇంటికి మారే అవకాశం ఉంది. మరోవైపు కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్దిరామయ్యకు కాంగ్రెస్ పార్టీ కీలక పదవి ఇచ్చింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ సభ్యుడిగా నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. Dedication. It was not a dream. It was a dedication. Dedication with hard work. So it was a tough, troubling times. Though it has been delayed, it was not been denied. So the entire party, I feel that it is not Shukumar here. It is a Congress worker who stood on this democratic setup with the history of the Congress party, who believed. I named my theatre on the death day of Indira Gandhi as Indiraji Chitramandir. That is the
commitment I had with the Gandhi family, and they believed me. And they gave me various opportunities. So it was my bound duty to be very loyal to the family, from Rajiv ji to till now. So I want how they have sacrificed for the various positions. Sonia Gandhi's sacrifice, she could have become the Prime Minister. Rahul Gandhi would have become the Prime Minister. But they did not. Ultimately they fought. Now Rahulji walked on the streets of this country. Tell me which leader has taken such a big decision, making very hard work. So it is my duty to do my job, to trust. They have given a worker, not a leader. So the faith and the confidence the people of this country have shown to me, I am very much obliged and I have to do a lot of hard work and deliver. I know roads will not be so easy, to be a difficult times, but still I have to manage things. I hope the people of Karnataka have confidence in me. I have to do my job. I'll do very sincerely with a lot of dedication.